హలో ఎవ్రీవన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 2024 సంవత్సరంలో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఏ నెలలో ఏ పోస్టులు భర్తీ చేస్తామనేసి మనకి ఇక్కడ యాన్యువల్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఐ మీన్ ఆర్ఆర్బీ నుంచి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ అనేసి ఇక్కడ రిలీజ్ అయితే చేశారు. గమనిద్దాం ఒకసారి ఇక్కడ ఇష్యూ ఆఫ్ కేటగిరైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ పీరియడ్ అండ్ కేటగిరీ అనేసి మనకి రెండు కాలమ్స్ అయితే ఇచ్చారు. చూద్దాం ఇక్కడ జనవరి మార్చిలో అయితే మీకు ఏఎల్పీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏప్రిల్ జూన్లో చూసుకుంటే టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తాము. ఐ మీన్ ఆ నోటిఫికేషన్స్ అయితే అంటే నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అది ఏప్రిల్ జూన్లో రిలీజ్ చేస్తాము అని మనకి అర్థం అయితే చేసుకోవచ్చు. తర్వాత జూలై సెప్టెంబర్లో చూసుకుంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద మనకి గ్రాడ్యుయేట్ కింద లెవెల్ 4, 5, 6 పోస్టులు అయితే రిలీజ్ చేస్తామంటున్నారు. అదేవిధంగా జూలై సెప్టెంబర్లో మనకైతే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద అండర్ గ్రాడ్యుయేట్ కింద మనకి 2, 3 లెవెల్లో మనకైతే రిలీజ్ చేస్తామంటున్నారు. అదేవిధంగా మన జూలై సెప్టెంబర్లో మనకి జూనియర్ ఇంజనీరింగ్ అదేవిధంగా పారామెడికల్ కేటగిరీ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ డిసెంబర్లో చూసుకుంటే లెవెల్ 1 అదేవిధంగా మినరలైజ్డ్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించి ఐ మీన్ ఆ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఆఫీషియల్ జాబ్ క్యాలెండర్ మీకైతే ఫిబ్రవరి 2వ తేదీన అయితే రిలీజ్ చేశారు. మనకి మ్యాక్సిమంగా మనకైతే జనవరి అయిపోయింది కాబట్టి మేబీ ఒక మార్చ్ ఐ మీన్ ఈ మంత్ ఎండింగ్ లేదా మార్చ్లో మీకైతే ఏఎల్పీలో ఒక ఫైల్కి సంబంధించి పోస్టులు రిలీజ్ అయితే చేయొచ్చు అని క్లియర్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు పబ్లిక్ నోటిఫికేషన్ కాబట్టి కంపల్సరీ మీకు వీళ్ళు చెప్పిన డేట్స్ ప్రకారం వీళ్ళు చెప్పినటువంటి మంత్స్లో మీకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నేనైతే మన ఛానల్ మీకైతే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కోసం. సో ఇది వీడియో. సో ఈ వీడియోని ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.